ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానానికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కృపా కనికరం గల ప్రభువా, ఈ ఉదయకాలం వాక్యంలో ఏకీభవిస్తూ మీ మాటలు యందు లక్ష్యం ఉంచుతూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ప్రతి విశ్వాసతో మీరు ఉండమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన విశ్వాసులారా, నేటి ఉదయకాల సమయం నిత్యము మారని యేసుప్రభుల వారి ప్రేమ గురించి ధ్యానిస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలోని ధారావాహికమైనటువంటి ధ్యానాల్లో నేటి కొరకు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము యేసు ప్రభుల వారు ప్రేమ మన పట్ల ఏ రీతిగా ఉన్న సత్యాన్ని ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 8 నుంచి 12 వచనాలు గమనించినట్లయితే ఇందులో భక్తుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆకాశం భూమి నిశ్చలంగా కనబడవచ్చు, కానీ అవి కూడా ఒక దినం గతించుతాయి. కానీ మీరు మాత్రము ఎన్నడూ మారినవారు, మీ ప్రేమ మా పట్ల ఎన్నటికీ మారండి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి మాటలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సృష్టిలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే నిత్యము కాలం మారిపోతూ ఉంది. కాలానుగుణంగా వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ మార్పుల్లో పక్షులు, జంతువులు వాటికి అనుకూలంగా వాటి జీవన విధానాన్ని మార్చుకుంటూ ఉన్నాయి. ప్రకృతిలో పుష్పాలు, పువ్వులు, పండ్లు ఈ రీతిగా కాలానుగుణంగా వస్తూ ఉన్నాయి, మారిపోతూ ఉన్నాయి. నిన్నటి వరకు చలి ఉన్నటువంటి ప్రకృతి ఇప్పుడు ఎండాకాలం రాగానే తీవ్రమైనటువంటి ఎండను కనబరుస్తూ ఉంది. ఈ రీతిగా దినదినము మనం ప్రకృతిలో మార్పును చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ దేవుని వాక్యంలో తెలియజేసినట్లు నరులుగా ఉన్నటువంటి వారు భూమి, ఆకాశము, కొండలు వీటన్నిటిని చూస్తూ ఇవి చాలా నిశ్చలంగా స్థిరంగా ఉన్నాయని అనుకుంటాం. కానీ అవి కూడా ఒక దినాన గతించవచ్చు, మారిపోవచ్చు. పైబట్ట తీసివేసినట్లుగా ప్రభు తీసివేయచ్చు. ఇవి కూడా మార్పు చెందవచ్చు. కానీ దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమలో ఎటువంటి మార్పు లేదు అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మళ్ళీ మనం గమనిస్తాం. యేసు ప్రభువు వారు నిన్న, నేడు, రేపు సదా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. మన జీవితంలో అనేక సంబంధాలు, స్నేహాలు మన స్థితిని బట్టి మారుతూ ఉంటాయి. మనం ఆర్థికంగా బాగుంటే మనల్ని ప్రేమించేవారు, అభిమానించేవారు అధికంగా ఉండొచ్చు. మనం సమాజంలో ఉన్నతమైన స్థితి ఉంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. ఒకవేళ మనం కష్టాల పాలైతే, శ్రమల గుండా వెళ్తూ ఉంటే, అప్పుల గుండా వెళ్తూ ఉంటే మనల్ని కలవడానికి, పలకరించడానికి కూడా బహుశా అనేకులు ఇష్టపడరు. సామెతల గ్రంథకర్త ఈ మాటను ప్రస్తావిస్తాడు. ఆస్తికర్తలకు బంధువులు అనేకులు ఉంటారంట, కానీ దీనులను, దరిద్రులను పలకరించడానికి ఎవరు రారు అనేటువంటి విషయం. మానవ జీవితంలో మానవ సంబంధాలు, స్నేహాలు చాలా వరకు స్వార్థపూరితమైనటువంటివి. అవి మన స్థితిని బట్టి మారుతూ వస్తూ ఉంటాయి. మనం కలిగి ఉన్నటువంటి వేళ మనల్ని ప్రేమించి అభిమానించే వాళ్ళు ఒక రీతిగా ఉంటారు. మనం ఏం లేనటువంటి స్థితిలో ఉంటే ఇంకో రీతిగా ఉంటారు. కరోనా సమయంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు చూసినాం. ఎవరినెవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి కష్టాలు గుండా ప్రజలు వెళ్ళినటువంటి స్థితి, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. వీటన్నిటి నడుమ మనల్ని మన యోగ్యతను బట్టి, స్థితిని బట్టి కాక నిత్యము మారని ప్రేమను కనపరిచేటువంటి దేవుడు ఉన్నాడు. అనేక సందర్భాల్లో మనం విశ్వాసం నుంచి వైదొలిగినాం. అనేక సందర్భాల్లో మనం విశ్వాసం నుంచి దూరమైనటువంటి పరిస్థితి కనబడింది. కానీ నిత్యము చేయి విడిచిపెట్టినటువంటి దేవుడు, మనం ఏ రీతిగా ఉన్నా మనల్ని వెతికినటువంటి దేవుడు, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, మనల్ని ఆదరించినటువంటి దేవుడు యేసుప్రభుల వారు మన జీవితంలో ఉన్నారు. ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. నిత్యము ప్రేమించేటువంటి దేవుడు. ఆయన ప్రేమ మన పట్ల దినదినం ఎక్కువైతున్నటువంటి ప్రేమ. అందుకే అనేక సందర్భాల్లో మనం దారి తప్పిపోయినా, తొలగిపోయినా మనల్ని ప్రేమించి, ఆదరించి మరలా అంగీకరిస్తున్నటువంటి ఆ ప్రేమ మన జీవితాల్లో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధుమిత్రులతో, ప్రాముఖ్యంగా దేవుని పట్ల నిత్యము మారని ప్రేమను కలిగి ఉండాలి. మారని ప్రేమ గురించి పౌలు గారు నిత్యం రాస్తూ ఉన్నారు. 13వ కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒకవేళ దైవ ప్రేరితమైనటువంటి ప్రేమ మన జీవితాల్లో ఉంటే మన కుటుంబ సభ్యుల పట్ల, భార్య భర్తల్లో కానీ, అన్నదమ్ముల్లో కానీ, పిల్లల్లో కానీ అటువంటి ప్రేమను మనం వ్యక్తపరచగలుగుతూ ఉంటాం. అప్పుడు మన ప్రేమ కేవలం పై మాటలు కాక చాలా దేవుని
గుణ లక్షణాలు కలిగినటువంటిది. క్షమించగలిగి, ఓర్చుకొనగలిగి, నమ్మగలిగి, అంగీకరించగలిగి, సహించుకొనగలిగేటువంటి అద్భుతమైనటువంటి దేవుని లక్షణాలు కలిగినటువంటి ఆ ప్రేమగా మార్చబడుతూ ఉంది. నిత్యం యేసు ప్రభుల వారితో, ప్రభువా మీ వంటి హృదయం, మీ వంటి ప్రేమ మాలో కుమ్మరించండి. మేము మా పూర్వపు స్థితిని మర్చిపోకుండా నిత్యం నిన్ను ప్రేమించుటయందు అలిసిపోకుండా నిత్యం ప్రేమలో మేము కొనసాగేటువంటి వారిగా ఉండాలని ప్రభువును కోరుకుంటూ, ఆ ప్రేమలో మనల్ని ప్రభు బలపరుస్తూ ఈ లోకంలో ఉండగా యేసు ప్రభుల వారి గొప్ప ప్రేమను మనము గ్రహించగలగాలి. ఎంతోమంది కీర్తనకారులు రాస్తారు, ప్రభువా ఇదిగో నీ ప్రేమ ఎంత గొప్పది, దాని ఎత్తు పొడవు దాని లోతు వర్ణించుట ఎవ్వరి తరం కాదు. అటువంటి గొప్ప ప్రేమ మన పట్ల ప్రభు కనపరుస్తూ ఉన్నారు. లోకమంతా మారిన ఎన్నడూ మారనటువంటి ప్రేమ, మనల్ని ప్రేమించుటయందు వెనుతీయనటువంటి ప్రేమ. ఆ ప్రేమ యేసుప్రభుల వారిని సిలువ దగ్గరికి తీసుకెళ్ళేది. మన కొరకు మౌనంతో సిలువను ఎక్కగలిగినటువంటి ప్రేమ, శ్రమను సహించగలిగిన ప్రేమ, అవమానాన్ని సహించగలిగిన ప్రేమ. ఆ ప్రేమ చేత మనం ఈ దినం తాకబట్టుకు దేవుడు కృప కనికరం మనకు దయచేయను గాక. ప్రార్థించుదాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం నడి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.